హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లంచ్కి అయితే నాకు మా బాబుకి ఇద్దరికి కూడా నేను ప్రిపేర్ చేసేసాను. అండ్ బాక్స్ అయితే ఇక్కడ ప్యాక్ అయితే చేసేసుకుంటున్నాను. 3 బాక్సెస్లోనూ ఫస్ట్ రైస్ పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఈరోజైతే బీట్రూట్ ఇంకా పీస్ ఉంటాయి కదా, బీట్రూట్ పచ్చి బఠానీ ఆ రెండు కలిపి అయితే కూర చేశాను. చాలా బాగుంటుందండి కూర. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇప్పుడు ఎట్లాగో పచ్చి బఠానీలు వచ్చే సీజనే కదా, ఇంకా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను అది రెసిపీ కూడా షేర్ చేస్తాను. బీట్రూట్ ఇంకా గ్రీన్ పీస్ కూర చాలా బాగుంటుంది. ఇంక ఇదైతే నేను బాక్స్లోకి ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే నేను సొరకాయ పప్పు చేసుకున్నాను. సొరకాయ పప్పు కూడా నేను ఇక్కడ కలిపేసుకుంటున్నాను. కలుపుకుంటేనే బాగుంటుందండి పప్పు. ఎప్పుడు కూడా అన్నం మీద వేయద్దు. మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి ప్యాక్ చేస్తున్నా, మీకు ప్యాక్ చేసుకుంటున్నా, ఆ పప్పులో ఉన్న కలపకపోతే ఆ పప్పులో ఉన్న నీరంతా కిందకి వెళ్ళిపోయి అన్నంలోకి వెళ్ళిపోయి అన్నం తడిగా అయిపోతుంది. అస్సలు తినాలనిపించదు. పప్పు ఎప్పుడు పెట్టినా సరే కలిపే పెట్టండి, లేకపోతే సపరేట్ బాక్స్లో పెట్టండి, అంతేగాని అన్నం మీద మాత్రం వేయద్దు. సో ఈరోజు మా లంచ్ బాక్స్ అయితే ఇది సొరకాయ పప్పు, బీట్రూట్, గ్రీన్ పీస్ కూర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.